శ్యామ్ గారు, అంటే ఇప్పుడు మీరు వేరుశనగ 4 ఎకరాలు వేశారు కదా, ఇది ఏ వెరైటీ? తిరుపతి వెరైటీ అండి, TCG 1684 అని. తిరుపతి యూనివర్సిటీ వెరైటీ. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారండి ఈ వెరైటీని? ఇది మనం 4 years నుంచి వేస్తున్నామండి. కంటిన్యూస్ గా ఇదే వేస్తున్నామండి. మన విత్తనమే మనమే యూజ్ చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వేరుశనగ ఎన్ని డేస్ అవుతుంది? ఇది ఎంత ఏజ్? ఇప్పుడు వచ్చేసి ఇది ఎగ్జాక్ట్ గా 1 month కూడా కాలేదండి ఇంకా. ఎక్కువగా వర్షాలు పడడం వల్ల ఇలా ఎక్కువ హైట్ వచ్చింది. ఇది దగ్గర దగ్గర 105 days to 110 days దీని కంప్లీట్ పీరియడ్. హార్వెస్ట్ కి వచ్చేసి వేరుశనగకి అంటే ప్రధానంగా ఆశించే పురుగు గాని తెగుళ్ళు గాని ఏమున్నాయి? ఇప్పుడు ఇక్కడ పచ్చ పురుగు అని ఒకటి వస్తుందండి. ఇది ఆకు పచ్చగా ఉన్నది అనుకోండి, పచ్చగురికి వస్తుంది. దానికి మనం గోమూత్రం గాని వేప నూనె గాని ఈ 2 స్ప్రే చేయాలి. తర్వాత లేదంటే మట్టి ద్రావణం, CVR మెథడ్ లో మట్టి ద్రావణం ఉంది, దాన్ని మనం స్ప్రే చేస్తే చాలు. దీనిలో అంటే మీకు దిగుబడి ఎంత వస్తుందండి ఎకరానికి? ఎకరానికి 24 బ్యాగులు, 24, 23 వర్ష బ్యాగ్ అంటే ఎన్ని కేజీలు బ్యాగ్? 40 kgs అండి ఎకరానికి. 1 టన్ను వేరుశనగ వస్తుందండి మంచిగా పండితే. లేదంటే ఇంకా దిగుబడి చాలా తగ్గిపోతుంది. వేరుశనగలో వస్తే మంచిగా వస్తుంది, లేకపోతే చాలా దిగుబడి తగ్గిపోతుంది. దీనికి అంటే ఎకరానికి అంటే ఎంత విత్తనం యూజ్ చేశారు? దీనికి దగ్గర దగ్గర మనం 90 kgs వరకు విత్తనం యూజ్ చేశానండి ట్రాక్టర్ తో. కాబట్టి 90 kgs వేసినా కూడా అప్పుడు కూడా అక్కడక్కడ మొలవలు చూడండి. మరి మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు? వేరుశనగ కూడా అంతే అండి. దీన్ని పల్లీలు గాను, కాకపోతే మనం దీన్ని చెక్క గానుగలు వేసి ఆయిల్ వేయడం వల్ల మనకు ఒక 50,000 రూపాయలు 2 పంటల మీద తీసుకుంటామండి సంవత్సరంలో.